దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. పిఎస్యు బ్యాంకులు, ఆటో, రియాలిటీ స్టాక్స్లో కొనుగోలు మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ షేర్లు సూచీలు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 750కి పైగా పాయింట్లు లాభపడగా నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో మళ్లీ 24,550 ఎగువకు ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 87.66గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి షేర్లు మినహా మిగతా అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఎయిర్టెల్, ట్రెంట్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $66 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్సు $3,362 వద్ద కొనసాగుతుంది.